ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం ఆ పార్టీ నేతలతో పాటు జగన్ అభిమానుల్ని తీవ్రంగా కాల్చివేస్తుంది. ఓటమి కంటే కూడా వచ్చిన సీట్లు చూసుకుంటే నేతలకు వెన్నులో వణుకు పుడుతుంది. తిరిగి కోలుకోవడం మాట అటుంచి ఈ 5 ఏళ్లు ఎలా గడపాలనే విషయం వారిని తీవ్రంగా కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో అసలు వైసీపీని ఇంత దారుణంగా పరాజయం పాలు చేసిన అంశాలేంటన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా జనం చర్చించుకుంటున్నారు. వీటిలో అత్యంత ప్రధానమైన కారణాలని ఓసారి పరిశీలిద్దాం. ఈసారి ఏపీలో ఎన్నికలు జగన్ కావాలా వద్దా అన్న ఏకైక ఎజెండాతో సాగాయి. జగన్ను తిరిగి కోరుకుంటున్న వారు ఓవైపు ఓటేస్తే, వద్దనుకున్న వాళ్ళంతా మరోవైపు ఓటేశారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే తనకు ఓటేయాలని జగన్ ఇచ్చిన పిలుపును జనం అక్షరాలా పాటించారు. పథకాల పేరుతో తమకు ఇచ్చిన డబ్బుల కంటే తమ దగ్గర దోచుకున్న డబ్బు ఎక్కువనే అంశం వారికి చాలా సులువుగా అర్థమైంది. కూటమి నేతలంతా వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ ఆకట్టుకునే హామీలు ఇవ్వడంతో ఓటర్లంతా జగన్ను గద్దెదించడానికి క్యూ కట్టారు. దీంతో తాను నమ్ముకున్న సంక్షేమమే తిరిగి అధికారాన్ని అప్పగిస్తుందని వైసీపీ పెద్దలు భావించినప్పటికీ పథకాల లబ్ధిదారులంతా గంపగుత్తగా దూరమైపోయారు. ఇక ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను చవిచూసిన జగన్కు 11 సీట్లే రావడానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా 11 తప్పులు కనిపిస్తాయి. అందులో మొదటిది 3 క్యాపిటల్స్. ఒక క్యాపిటల్కే రూపు రాలేదు దేవుడా అని జనం చూస్తూ ఉంటే, ఇక 3 రాజధానుల పేరుతో చేసిన హడావిడి 3 ప్రాంతాల వారికి పార్టీని దూరం చేసింది. అలాగే రెండవ ప్రధానమైన తప్పేంటంటే వాలంటీర్ల వ్యవస్థ. పాలనను ప్రజలకు దగ్గరకు చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థ పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం వైసీపీకి మైనస్గా మారింది. ఎమ్మెల్యేలకు ఓటర్లకు మధ్య గ్యాప్ అక్కడే ప్రారంభమైంది. గడప గడపకు తిరిగిన జనం మనస్సుల్లోకి మాత్రం వైసీపీ వెళ్ళలేకపోయింది. ఇక మూడవ తప్పు ఏంటంటే పథకాల లబ్ధిదారుల్లో కోత విధించడం. ఖజానాలో సంక్షేమ పథకాల కొనసాగింపుకు డబ్బులు లేకపోవడంతో నిబంధనల పేరుతో కోతలు విధించారు. దీంతో అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇస్తూ మధ్యలో ఆపేయడం ఆగ్రహానికి దారితీసింది. ఇక నాలుగవ తప్పు చూస్తే ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకోవడం. సిపిఎఫ్ రద్దు నుండి వారికి అందాల్సిన ఇతర అంశాల అమలులో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం, వారి పట్ల చూపిన నిరాదరణ వైసీపీపై ఒక్కసారిగా ఉద్యోగుల్లో వ్యతిరేకతకు దారితీసింది. ఇక ఐదవ తప్పేంటంటే ప్రత్యర్థులపై బూతులు, వ్యక్తిగత దాడులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై వారి కులాలకు చెందిన నేతలతో తిట్టించి పరమానందం పొందిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఓటమి తర్వాత అదే రిజల్ట్ను శాంపుల్ రూపంలో చూస్తుంది. బాబు, పవన్లపై వైసీపీ నేతల అనవసర విమర్శలు ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని కలిగించాయి. అలాగే ఆరవ తప్పేంటంటే చుట్టూ ఉన్న కోటరీ. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు భార్గవరెడ్డిలు జగన్ను పూర్తిగా తప్పుదారి పట్టించారనే గుసగుసలు చాలా రోజుల నుండి తాడేపల్లి సర్కిల్స్ లో వినిపిస్తూ ఉండేవి. ఇక ధనుంజయ రెడ్డి అయితే డీఫాక్టో సీఎం లా వ్యవహరించడంతో పాలనాపరంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వైసీపీకి ప్రజలకు మధ్య చాలా దూరం పెంచేలా చేశాయి. ఇక ఏడవ తప్పేంటంటే రాష్ట్రంలో 5 ఏళ్లలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పటం. హోంమంత్రిగా వనిత ఉన్నప్పటికీ పోలీసు ఉద్యోగాల నియామకాలన్నీ సీఎంఓ కనుసన్నల్లో నడవడంతో హోంమంత్రికి కనీసం హోంగార్డు కూడా రెస్పెక్ట్ ఇవ్వడన్న నానుడికి వెళ్లిపోయింది. దీంతో పాటు 8వ తప్పుగా చూస్తే కొన్ని సామాజిక వర్గాల వారీగా చూస్తే విశాఖలో డాక్టర్ సుధాకర్, సీతానగరంలో దళితుడి శిరోమండనం, బాపట్లలో అమర్నాథ్ గౌడ్, నంద్యాలలో అబ్దుల్ సలాం ఉదాంతాలు ప్రాంతాలకతీతంగా జనంలో ఆగ్రహం పెంచాయి. దీంతో ఆయా కులాల జనమంతా ఒక్కతాటిపైకి వచ్చి వైసీపీపై తమ అసంతృప్తిని ఓటు ద్వారా వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆలయాలపై జరిగిన దాడుల వల్ల హిందువుల్లో రేగిన అసంతృప్తి ఓటు రూపంలో కనిపించింది. అలాగే 9వ తప్పు ఏంటంటే చంద్రబాబును అరెస్టు చేయడం.
73 వయసున్న చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, ఆపై 53 రోజుల పాటు జైల్లోనే ఉంచడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. జగన్ వ్యక్తిగతంగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. చాలా మంది సొంత పార్టీ నేతలే బాబు అరెస్టును జీర్ణించుకోలేకపోయారంటే ఏ స్థాయిలో వైసీపీని ఈ ఇన్సిడెంట్ డ్యామేజ్ చేసిందో అర్థమవుతోంది. ఇక 10వ తప్పేంటంటే కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే పరిమితమైన జగన్ 4 ఏళ్లకు పైగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం. ఏ పాదయాత్ర ద్వారా జగన్ అందరికీ దగ్గరయ్యారో అదే అధికారం వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకపోవడం. ఇక ఎప్పుడైనా అధికారిక కార్యక్రమాలకు హాజరైతే చెట్లు నరికేయడం, పరదాలు కట్టేయడం వంటి వాటితో అటు జనానికి, ఇటు లీడర్లకు జగన్ పూర్తిగా దూరమయ్యారు. ఇక ఫైనల్ గా 11వ అతిపెద్ద తప్పేంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పెట్టుకోవడం. పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించడం, రాష్ట్ర సరిహద్దుల్లోనూ, ఇప్పటం వెళ్లే సమయంలోనూ, వైజాగ్ లోనూ ఇలా పదే పదే ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అది జనంలో జగన్ పై ఏవగింపును తెచ్చింది. రాజకీయంగా పవన్ కు మైలేజ్ ను పెంచింది. ఫలితంగా కూటమి విజయం సునామీలా వచ్చింది.